దేవుడు. ఆయన నీ మధ్య దిగబోతున్నాడు. ఈ రోజు నీ మధ్య కదలబోతున్నాడు. నీ మధ్య సంచరించబోతున్నాడు. ఆయన దిగితే చాలు, దుష్ట దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులు కాలి అయ్యగారు ఒప్పించి ప్రేయర్ చేసి చెక్ చేయించుకున్నాను. వెంటనే నార్మల్ రిపోర్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అంతా పోయింది. నిద్ర పట్టేది అది గారు. అది అమ్మగారితో చేయించుకున్నప్పుడు ఆ రాత్రి నుంచే మాత్ర వేసుకుంటేనే నిద్ర పట్టేది. నాకు మాత్ర లేకుంటే నిద్ర పట్టేది కాదు. నాకు శక్తి నిద్ర వస్తుంది. ఏదో అలా పని మీద వెళ్తూ జస్ట్ ఏదో ఉందామని వచ్చాను. ఒక 5 నిమిషాలు అనుకున్నాను, కానీ వాక్యం ఆరాధన చాలా మనసుని ఆకట్టుకుని బ్రదర్ ద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాను. మంచి ఆత్మీయ బలం పొందుకున్నాను. కుంగిపోకుండా బలపడడానికి, ఆత్మ బలపడడానికి, ఆర్థికంగా బలపడడానికి అన్న ఎంతో అద్భుతమైన వాక్యాలు హృదయపూర్వకంగా దేవుని ఆత్మతో మాట్లాడి చెప్తున్నారు. 2016లో సారపాకలో అన్న మీటింగ్కి వెళ్ళాను. మళ్ళీ 2026లో ఈ మీటింగ్ వచ్చాను. 10 సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి ఇప్పటికీ అన్న యొక్క ఆరాధన భక్తి విధానం ఎంతో దేవుడు ఆశీర్వదించడం నేను చూశాను. నేను వ్యక్తిగతంగా అనుభవించాను, చూశాను. 10 సంవత్సరాల క్రితం చూశాను, ఇప్పుడు చూశాను. ఇప్పుడు అదే ఫీల్ నాకు, దాంట్లో సందేహం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్నాడు. 2026 నీ కోసం దేవుడే కదలబోతున్నాడు. 2026 నీ కోసం దేవుడే కదులుతున్నాడు. 2026 నీ కొరకు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, బలమైన కార్యాలు చేయడానికి, అసాధ్యమైన కార్యాలను నీ జీవితంలో జరిగించడానికి నీ కోసం కదులుతున్న సంవత్సరం. నా లోటు ఏంటంటే నాకంటూ ఒక గృహం లేదు. అయ్యగారు గారు ప్రార్థన చేస్తుండగా నేను ఏకీభవించినాను. నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి. 3 లక్షలల్లా నాకు ఇంకా 2,50,000 కావాలి ప్రభా, అది నువ్వే ఇవ్వాలి అనేసి నేను అడిగినాను. 2,50,000 నాకు దేవుడు ఇప్పించిండు. మరి 5 లక్షలలోనే నేను ఇల్లు పొందుకున్నాను. నిజంగా చెప్పాలంటే స్వస్థత చూసిన తర్వాత మాకు చాలా అద్భుతంగా అనిపించింది. మాకు చాలా స్వస్థత జరిగినాయి, చాలా చూసినాము, చాలా బాగుంది. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాము. అంతా చాలా అబద్ధమని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కళ్ళారా చూసాము. సార్తో ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి చూడండి. నాకు 4 years నుంచి షుగర్ ఉండే. అయ్య గారు కూడా చెప్పారు, మీకు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటే నేను కాదు చెప్పేది, దేవుడే చెప్తున్నాడు, నీ రిపోర్ట్లన్నీ తారుమారైతాయని. అది నేను విశ్వసించాను. 2 days తర్వాత నేను చెక్ చేసుకుంటే అన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు 2 months అవుతుంది. నేను డాక్టర్ కూడా ఏం వేసుకోవట్లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. దాంతోపాటు మెడలు కూడా కులుస్తుండే ఈవినింగ్ టైంలో బాగా. దాని నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. పేరు శిరీష. నేను ముంబై నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి రావడం అసలు ఇష్టం లేదు. మా అమ్మ ఆటోమేటిక్గా నన్ను 11 o'clock ఇక్కడికి తీసుకొచ్చింది. ఫస్ట్ ఫాదర్ నా పేరు పిలవంగానే 2 ఉన్నారు శిరీషలు. బట్ ఫాదర్ నా దగ్గరికే వచ్చి నన్ను గర్భఫలం దీవింపబడు నన్ను చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. 10 years తర్వాత ఈ మాట విన్నందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఏం ఫేక్ లేదండి, ఇక్కడ వస్తే మీకే అంతా తెలిసిపోతుంది. మమ్మీకి కాల్ చేసి మమ్మీ ప్రార్థన చేస్తే అద్భుతంగా వాటర్ ఇంటి దగ్గర పడ్డాయి.
పైంట్ వేస్తున్నామో అక్కడ తైలం పోసి ప్రార్థన చేసుకొని బోర్ వేసుకోమంటే అద్భుతంగా వాటర్ పడ్డాయి. ఒక ఎకరా పొలం భారీ అంత వాటర్ ఫుల్గా పడ్డాయి మా ఇంటి దగ్గర. దైవజనులతో కంటిన్యూస్గా దేవుని శక్తి ఉన్నందున కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ జరిగేది ఇక్కడ వచ్చేది అంతా నిజం. చాలామంది హాస్పిటల్స్ చుట్టూ ఇంకెక్కడెక్కడో ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటున్నారు, కానీ సొల్యూషన్ ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కసారి 2 సార్లు మీరు వచ్చి దైవజనుల దగ్గర మీరు ప్రేయర్ చేయించుకోండి. మీరు ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ మీరే చూసి మీరే చెప్తారు. మీ అంతటా మీరుగా దేవుణ్ణి మహిమపరచడం జరుగుతుంది. నేను ఎంతగానో బలపడ్డాను ఇక్కడికి వచ్చిన తర్వాత. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను లేచి వంట చేయలేని దాన్ని దైవజనులు నా పేరుతో పిలిచిన ఆ మరుసటి రోజు నుంచే నేను డైలీ వంట చేసి అన్నీ చేయగలిగే అంత శక్తి నాకు దేవుడు ఇచ్చారు. నాకు ఏప్రిల్ నెలలో 2025లో ఎన్ఎంక సర్జరీ అయింది. ఆ సర్జరీ అయినాక ఏంటంటే 4-5 రోజులకు బాగా హెవీ బ్లీడింగ్ అయ్యింది. శుక్రవారం ప్రార్థన విన్నాను. మంచిగా తైలం రాసుకోవాలని ప్రార్థన చేశాడు, రాసుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక నేను చాలా స్వస్థత పొందాను. చాలా అద్భుతంగా సాక్ష్యం నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఎంతోమందిని తీసుకురావాలని అనిపించింది. ఈ వాగ్దానం ద్వారా పృథ్వీ అన్న డైరెక్ట్గా మనసుకు కలిగే విధంగా స్వస్థత పొందే విధంగా మాతో మాట్లాడినందుకు అన్నకు వందనాలు. ఇక్కడ జరుగుతుందంత ఫేక్ అనేది అంత అబద్ధము. ఒకసారి వచ్చి మీరు చూసినాక మీరు ఎవరైనా మళ్ళీ మీరే సాక్ష్యం చెప్పగలుగుతారు. ఇదైతే బాగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఫేక్ అయితే కాదు, ఇటుకి వచ్చి చూస్తేనే కదన్నా ఫేక్ అని నిజమా అని తెలిసేది. ఇదైతే ఫేక్ కాదన్నా, ఇదైతే నిజము. మేము కూడా యూట్యూబ్ ద్వారా చూసే వచ్చినాము, కానీ మాకు కూడా కార్యాలు జరిగినాయి కాబట్టి మేము చెప్తున్నాము.